2024 ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలపై చూపిన ప్రభావం తక్కువేమీ కాదు. ఓటింగ్ సమయంలో ఆయనే అసలైన మార్గదర్శిగా కనిపించారు. తెలుగుదేశం పార్టీకి బలంగా నిలిచి బీజేపీతో కలిసి కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పవన్ను సునామీ అంటూ ప్రశంసించడం మరువలేని ఘట్టం. జనసేన పోటీ చేసిన స్థానాల్లో విజయాలు రావడం ద్వారా పవన్ మీద ప్రజల్లో నమ్మకం మరింత పెరిగింది. హామీలను పాటిస్తానని చెప్పి పాలనలో అవినీతి చోటు చేసుకోదని హామీలు ఇచ్చి ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించారు. పట్టం కట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తొలినాళ్లలో ప్రజల సమస్యలపై స్పందిస్తూ మంచి పేరు సంపాదించారు. తిరుమలలో తొక్కిసలాట ఘటనపై క్షమాపణ చెప్పడం, హోంమంత్రిని ప్రజల ముందే ప్రశ్నించడం వంటి ఘటనలు చురుకైన నాయకుడిగా పవన్ను నిలబెట్టాయి. కానీ కాలక్రమేణా ఆయన వైఖరి మారినట్టు కనిపించడం మొదలైంది. టీడీపీ నిర్ణయాలకు మద్దతు ఇస్తూ ఉండడంతో ఆయన పార్టీ కార్యకర్తలే అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా తన పార్టీ అభివృద్ధికి అవసరమైన చర్యలకు మార్గం వేయకపోవడం జనసేన అభిమానులకు నిరాశని మిగిల్చింది. కొన్ని ప్రాంతాల్లో జరిగిన సామాజిక అన్యాయాలపై పవన్ స్పందించకపోవడం కూడా ప్రశ్నార్థకమే. పిఠాపురంలో దళితులపై జరిగిన భేదభావం వంటి ఘటనలపై మౌనంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సినిమా రంగంపై ఆయన వ్యాఖ్యలు కూడా కలకలాన్ని రేపాయి. మరోవైపు లోకేష్ ప్రభుత్వంలో తన ప్రాధాన్యత పెంచుకుంటూ ఉండగా పవన్ మాత్రం తమ పార్టీకి బలోపేతం చేసే దిశగా సమావేశాలు కూడా నిర్వహించకపోవడం గమనార్హం. భారీ ఆశలతో అధికారంలోకి వచ్చిన పవన్ ఏడాది తర్వాత ప్రజల్లో తటస్థ దృక్పథం ఏర్పడుతోంది. పార్టీ నామినేటెడ్ పదవుల్లో కార్యకర్తలకు తగిన గుర్తింపు రాకపోవడం, అవినీతిపై చర్యలు తీసుకోవడంలో విఫలత వంటి అంశాలు పవన్ పరిస్థితిని కష్టతరంగా మార్చేస్తున్నాయి. తాను తన కోసం కాదని ప్రజల కోసం మాత్రమే పనిచేస్తున్నానన్న మాటలను కొనసాగించాలంటే ముందుగా పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలి. మిగిలిన 4 ఏళ్లలో ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందగలరా అనేదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.